వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సీఎం చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి కోడలిలో ఉన్న రఘునాథ్ రిసార్ట్స్లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలకు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. తనను ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోనని తెలిపారు. తాను కక్ష సాధింపుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఆదోని కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డీఎస్పీ విజయ్ శేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శరీర్ నగర్ పోలీసులు కళ్ళె తిరిగారు. ధ్రువపత్రాలు లేని 19 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఐనవిల్లి మండలం ఐనవిల్లి లంక వరద ప్రభావిత ప్రాంతాలను పి గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదావరిలో మునిగి చనిపోయిన గోడి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బొంతు రాజేంద్ర ప్రసాద్, పిల్లి కన్నబాబు తదితరులు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జోగింపేట ప్రతిభా కళాశాలను మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళాశాలలో విద్యార్థులతో కొంతసేపు కళాశాల క్రీడా మైదానంలో విద్యార్థులలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ వారితో వాలీబాల్ ఆటలు ఆడారు. క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించవచ్చని సూచించారు. క్రీడలలో ఆసక్తి గల వారు ఒలింపిక్ స్థాయిలో పతకాలు సాధించాలని సూచించారు. ధోబీఘాట్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఘాట్లో పర్యటించిన ఆయన నీటి కోసం వారం రోజుల్లో బోరును ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. వారంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోరు అమర్చకపోతే తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేస్తానన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని స్థానిక బాలుర వసతి గృహానికి గోడలు పగిలిపోయి స్లాబ్ పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు హాస్టల్లో చదువుకుంటూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. స్థానిక నాయకులు, అధికారులు వెంటనే స్పందించాలన్నారు. బాలుర వసతి గృహాన్ని వేరే భవనంలోకి మార్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కోసం నర్సీపట్నంలో క్యాంపు కార్యాలయాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. 2001లో మంత్రిగా అయ్యన్న 2 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. తణుకు మండలం దువ్వ, ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామాల మధ్య గండి పూడ్చివేతపై వివాదం నెలకొంది. 3 అడుగుల తూరలు అధికారులు ఏర్పాటు చేయడానికి అడ్డుకున్న స్థానిక రైతులు పాత వాటిని యథాస్థానంలో ఉంచి రోడ్డు పూడ్చివేశారు. పెద్ద తూరలు ఏర్పాటు చేయడం వల్ల ముంపు పరిస్థితి మరింత పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెన్సేషన్ కోసమే మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నానిపై దాడి జరిగే సమయంలో మోహిత్ రెడ్డి కలెక్టర్ ఆర్ఓతో కలిసి స్టోర్ రూమ్ వద్ద ఉన్నారు. మరి దాడిలో మోహిత్ ప్రమేయం ఉందని కేసు ఎలా పెడతారు అని చెవిరెడ్డి ప్రశ్నించారు. మండల కేంద్రం సోంపేటలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు నగర సంకీర్తన నిర్వహించారు. ఈ నగర సంకీర్తనలో సత్యసాయి కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సత్యసాయి సేవా సమితి సభ్యులతో సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోంపేట పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.